మనం దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి? అసలు భగవంతుడు నిజంగా మనకి మనకొస్తున్న ఈ కాలంలో పురాతనం నుంచి గూడా మనమంతా ఒక భగవంతుడిని పూజించుకుంటూ ఇట్లా వచ్చేస్తున్నాం. ఒక ఆచారంగా వస్తున్నాం. ఇప్పుడున్న సందేహం ఏంటంటే అసలు నిజంగా దేవుడిని ఎందుకు పూజించాలి? ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని చూసుకొని అందరూ గూడా మనం సృష్టించుకున్నదే కదా! అని చెప్పన్నట్టుగా ఉన్నాం ప్రతి ఒక్కరం గూడా. దీనికి ఏ విధంగా? మనం సృష్టించుకున్నాం కానీ దేని నుంచి సృష్టించుకున్నాం? భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచే కదా! ఇప్పుడు ఈ టేబుల్ చేయాలి అనంటే భగవంతుడు ఇచ్చిన చెట్ల నుంచే కదా టేబుల్ చేసింది. మనంతా మనం అని ఏదన్నా పదార్థాన్ని సృష్టించామా? మనం జస్ట్ మార్చామంతే భగవంతుడు ఇచ్చిన దాన్ని. హ్మ్. కాబట్టి దేన్నైతే ఆధారంగా చేసుకొని మన జీవనాన్ని నడుస్తున్నామో, ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్లవాడు ఏదన్నా ఒక పెద్ద ఆయనొచ్చి ఒక బిస్కెట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ అండి అని చెప్తారు. మనం ఏంటి అంటే ప్రార్థన అంటే ఏం లేదండి. భగవంతుడిని ఏదో అడగాలి, ఏదో చెయ్యాలి అని కాదు. స్వామి ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవటమే ప్రార్థన అని అంటే. హ్మ్. భగవంతుడిని ఎందుకు ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలని మీరు అంటున్నారు గదా! అరే ఇంత వచ్చింది, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసాము, ఇన్ని మైకులొచ్చేసాయి, టేబుళ్ళొచ్చేసాయి, ఫోన్‌లొచ్చాయి, కంప్యూటర్‌లొచ్చాయి. గాలి లేకపోతే బతుకుతామా అండి? హుహు. సూర్యుడు లేకపోతే బతుకుతామా అండి? చంద్రుడు లేకపోతే జీవిస్తామా అండి? వాటర్ లేకపోతే నడుస్తాయా అండి? మరి ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే గదా! వాటన్నిటిని మనం వాడుకుంటున్నాం గదా! ఇప్పుడు ఒక నది నుంచి నీరు మన ఇంటి దగ్గరికి తెచ్చాడనుకోండి, వాటర్ బిల్ కట్టాలి గవర్నమెంట్‌కి. ఎలక్ట్రిసిటీ మన ఇంటి దగ్గరకొచ్చిందనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. అంతే గదా! అవును. కానీ భగవంతుడు ఇంతే ఇచ్చాడు. కానీ బిల్ అడగలేదు. ఎప్పుడు పేమెంట్ అడగలేదు. ఎప్పుడు మన ఇంటి పైన ఎవరినో పంపించి "ఏయ్! డబ్బులు కట్టు" అని అనలేదు. ఆయన జబర్దస్తీ చేయలేదన్నమాట మన పైన. మనం ఏం చేయాలి అనంటే, అయ్యో! స్వామి అరే! ఇంత వాడుకుంటున్నాం గదా! భగవంతుడు ఇచ్చిన మంచి జన్మ ఇచ్చాడు. మంచి తెలివితేటలు ఇచ్చారు. మీరు ఇందాకన్నారు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ చేయగలిగిన ఒక శక్తి మనకు కనిపించింది. ప్రార్థన అంటే ఏం లేదు. థాంక్ యూ గాడ్. హ్మ్. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ. హ్మ్. నేను ఎంతో కృతజ్ఞత మీకు తెలుపుకుంటున్నాను. మీకేదన్నా సేవ చేయొచ్చా? హౌ కెన్ ఐ సర్వ్ యూ? ఇదే ప్రార్థన అంటే. హ్మ్. థాంక్ యూ. హౌ కెన్ ఐ సర్వ్ యూ? ఇదే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా గురువుగారు. అయితే గురువుగారు ఇప్పుడు చాలా మందికి కూడా ఏంటంటే కలియుగం అనేది అంటే రీసెంట్‌గా సినిమాలు చూసిన బట్టో అంటే ఆ వర్డ్ అనేది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు గతంలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు గాని, లేకపోతే మన గీతలో గాని ఇటువంటి సందర్భంలో కలియుగానికి సంబంధించిన ఒక విషయం అనేది ఉంటుంది. కానీ ఒక సినిమా ప్రభావం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆహా! కలియుగం అంతం అనేది జరుగుతుందా? ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా! ఈ అంతానికి ఆరంభం ఏంటి? అదేవిధంగా ఎట్లా ప్రారంభమైంది? ఎట్లాగా ముగుస్తది? అనే ఈ సందేహాలు గూడా ఉన్నాయి స్వామి. అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో అయిపోదు కలియుగం. హ్మ్. కలియుగాని యొక్క వయస్సు అంటే ఏజ్ ఈస్ 4,32,000 ఇయర్స్. 4,32,000 సంవత్సరములు. అందులో 5,000 సంవత్సరాలు మాత్రమే అయింది ఇప్పటికి. హ్మ్. కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ఇప్పటికి మనం చూసుకుంటే 5,000 సంవత్సరాలు సుమారుగా మనకు గడిచింది. ఎప్పుడైతే కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారో కలియుగం ప్రారంభమైంది. హ్మ్. కాబట్టి మనకి చాలా సమయం ఉంది. ఇప్పటికే చాలా మంది అంటున్నారు, ప్రభు కలి ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఇంకా ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయాలి మనం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అన్నమాట. మనకి మంచి భక్తి మార్గంలో ధార్మికంగా ఉండడానికి. ముందు ముందు వెళ్తే అది ఇంకా కఠినమైపోతుంది. హ్మ్. ఎందుకంటే పరిస్థితులు చాలా క్లిష్టమైపోతాయి అని చెప్తారు. భాగవతం మనకి కొన్ని ప్రాఫెసీస్ ఉంటాయి. అందులో భాగవతం మనుషుల యొక్క వయస్సు తక్కువైపోతుంది. తర్వాత పొడవు తక్కువైపోతారు. ఏమి పని ఎక్కువగా చేయలేని పరిస్థితిలోకొచ్చేస్తారు. తర్వాత అందరూ కూడా అరణ్యంలోకి పారిపోతూ ఉంటారు. చాలా విషయాలు చెప్తారండి కలియుగం గురించి. హ్మ్. చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది ఈ కలియుగము అని మనకి శాస్త్రములు ప్రస్తావన చేస్తున్నాయి. కానీ దానికి ఇంకా ఘోర కలియుగం ఇప్పుడు సంధికాలం అంటారనమాట. హ్మ్. అంటే ద్వాపర యుగం, కలియుగం. ఈ రెండిటికి సంధికాలం 10,000 సంవత్సరాలు. అందులోనే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ట్రాన్సిషన్ పీరియడే ఇంత భయంకరంగా ఉంటే రియల్ కలియుగం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి కలో దోష నిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలి నిజంగా చాలా కఠినమైనదే అండి. కానీ కలియుగంలో కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం వల్ల ఈ కలి ప్రభావం మొత్తం కూడా పోతుంది అని మన శాస్త్రములు చెప్తున్నాయి అన్నమాట. హ్మ్. కాబట్టి కలియుగాంతం జరుగుతుంది తప్పకుండా. ప్రతి యుగాంతము అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనకి సర్కిల్ మన టైమ్ సైక్లిక్, లీనియర్ కాదు. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇట్లా నడుస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. కాబట్టి ఒకసారి కలియుగం అయిపోయాక కల్కి అవతారం వస్తుంది మనకు తెలుసు. ఆ కల్కి అవతారం వచ్చి అందరినీ సంహరించేందుకంటే అప్పుడు మాట వినేవాడు ఎవడు ఉండడు అనమాట. కాబట్టి సంహారం చేసి అందరినీ మళ్ళీ
ఎవరైతే కొంతమంది ధర్మాత్ములు ఉన్నారో వాళ్ళతో మళ్ళీ కృతయుగం అనేది ప్రారంభం అవుతుంది ఆహా. అనేది. అదే స్వామి. అయితే ఇక్కడ కలియుగంలో కల్కి అవతారం వస్తుంది. అది కూడా 10వ అవతారమా? 11వ అవతారమా? 11th అవతారం అని అంటారు, 10th అవతారం అంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క దశావతారములు అని మనం స్వీకరిస్తే మనకి కల్కి యొక్క అవతారం 10వ అవతారంగా ఆ ప్రధానమైన ముఖ్యమైన అవతారములలో ఒకటిగా చెప్తారు. ఆహా!